తెలంగాణలో బీసీల రిజర్వేషన్ అంశం హాట్ టాపిక్ గా మారింది. 42% బీసీ రిజర్వేషన్ పై స్టే ఇచ్చిన తెలంగాణ హైకోర్టు పాత విధానంతోనే ఎన్నికలకు వెళ్లవచ్చని తెలిపింది. ఓపెన్ కేటగిరీలో సీట్లను నోటిఫై చేసి దామాషా ప్రకారం ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సూచించింది. రిజర్వేషన్లు 50% మించవద్దని ఆదేశించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. అటు బీసీలకు 42% రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్దమైంది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని యోచిస్తోంది. సీనియర్ కౌన్సిల్ తో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి న్యాయ నిపుణులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేందుకు ప్రభుత్వం యోచిస్తుంది. ఏ అంశాలపై మెయిన్ గా బలంగా వాదనలు వినిపించే అవకాశం ఉంది? అసలు ఆప్షన్స్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, మధ్యంతర ఉత్తర్వుల కాపీ కూడా ప్రభుత్వానికి చేరింది. ప్రస్తుతానికి లీగల్ ఒపీనియన్ తీసుకుంటుంది. అసలు ఆ ఉత్తర్వుల్లో ఏముంది, పూర్తి సారాంశం ఏంటి, దేనిపైన స్టే ఇచ్చింది కోర్టు, ఏ బేసిస్లో ఈ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది అనేటువంటి సమగ్ర వివరాలు దాంట్లో ఏం పొందుపరిచింది, ఆ ఉత్తర్వుల్లో ఏముంది అనేటువంటి దానిపైన ఇటు లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. దాంతోపాటుగా ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి దానిపైన కూడా న్యాయ నిపుణులతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ఉత్తర్వులు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ముందు అయితే ఒక 3 మార్గాలు ఉన్నాయి అసలు ఫర్దర్గా ముందుకు వెళ్ళడం కోసం. ఒకటి, కోర్టు చెప్పినటువంటి ప్రకారము, మధ్యంతర ఉత్తర్వుల్లో చెప్పినటువంటి దాని ప్రకారం అయితే ఒకటి, పాత రిజర్వేషన్ల ప్రకారము ఎన్నికలు నిర్వహిస్తే తమకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. పాత రిజర్వేషన్ల కంటే ఇప్పుడు బీసీలకు పెంచినటువంటి రిజర్వేషన్ల పర్సంటేజ్ ఏదైతే ఉందో దాన్ని జనరల్ సీట్లుగా నోటిఫై చేసి, జనరల్ స్థానాలుగా నోటిఫై చేసి యాజ్ యూజువల్గా ఎన్నికలకు వెళ్తే తమకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదని చెప్పినటువంటి నేపథ్యంలో మళ్ళీ పాత రిజర్వేషన్ల ప్రకారం జీవో ఇచ్చి ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం ఉంది ప్రభుత్వం ముందు. 2, లేదనంటే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే ఇచ్చినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయి వాదనలు జరిగి మళ్ళీ పూర్తి తీర్పు ఇచ్చేంత వరకు కూడా వెయిట్ చేయడం అనేటువంటిది 2వ ఆప్షన్ ఉంది. లేదు, మూడవది, ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినటువంటి నేపథ్యంలో, జీవోల మీద స్టే ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ స్టేని వెకెట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టులో సవాల్ చేసేటువంటి మార్గం మరొకటి ఉంది. ఈ 3 మార్గాల మీద ఏది ఉత్తమమైనది, ఇప్పుడు ఇక్కడ తీర్పు వచ్చినటువంటి నేపథ్యంలో ఏ బేసిస్లో వచ్చింది, రేపు సుప్రీంకోర్టుకు వెళ్తే, పైకోర్టుకు వెళ్తే అక్కడ ఏ బేసిస్లో వాదన చేయాల్సి ఉంటుంది, దానికి ఏ మేరకు సుప్రీంకోర్టు సమర్థించేటువంటి అవకాశం ఉంటుంది, అనుకూలంగా తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఏ వాదనలు బలంగా ఉన్నాయనేటువంటి దానిపైన న్యాయ నిపుణులతో సీనియర్ కౌన్సిల్ మెంబర్లతో సంప్రదింపులు అయితే జరుపుతూ ఉన్నది. అభిషేక్ మను సింఘ్వీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇతర సీనియర్లతో రవివర్మతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం అయితే ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూనే మరొక వైపు ఆల్టర్నేట్గా పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లేందుకు అవసరమైనటువంటి కసరత్తును అయితే చేస్తూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వము 42% రిజర్వేషన్లతోటే ముందుకు వెళ్ళాలి, బీసీల ఛాంపియన్లుగా తాము చెప్పుకోవాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఆ మేరకే ఎన్నో వ్యయప్రసారాలు, ఎంతో ఇబ్బంది అయినా కానీ, ఎన్ని అవాంతరాలు ఎదురైనా కానీ డెడికేషన్ కమిషన్ను ఏర్పాటు చేసి ఆ బీసీ కులగన్ను, సామాజిక ఆర్థిక రాజకీయ కులగన్ను నిర్వహించి ఎంపెరికల్ డాటాను తీసి ఈ రిజర్వేషన్ల కోసము జీవోను తీసుకొచ్చి, బిల్లు తీసుకొచ్చింది, అది పెండింగ్లో ఉండగా దానికి జీవోను కూడా తీసుకొచ్చి ఎన్నిక వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఇంకా దీనిపైన వెనక్కి తగ్గకూడదు. ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్తోనే వెళ్ళాలనేటువంటి ఒక నిశ్చయంతో అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు
ఇటు కోర్టుకు వెళ్ళి న్యాయ పోరాటం చేయాలి, మరొక వైపు అక్కడ ప్రతికూల ఫలితాలు వస్తే అంతిమంగా ఫైనల్గా ఇక 42% పార్టీ పరంగా ఇచ్చి ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక 2 ఆప్షన్లను అయితే ముందు పెట్టుకుంది. అందులో భాగంగా ముందుగా దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని చెప్పి అయితే భావిస్తూ ఉంది. ప్రస్తుతం జీవోల పైన హైకోర్టు స్టే ఇచ్చింది. జీవో నెంబర్ 9, జీవో నెంబర్ 41, జీవో నెంబర్ 42. ఈ 41, 42 ఏంటంటే స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ తెచ్చినటువంటి జీవో నెంబర్ 41. అదేవిధంగా గ్రామ సర్పంచులు, అదేవిధంగా వార్డు సభ్యులకు సంబంధించి 42% రిజర్వేషన్లను కల్పిస్తూ తెచ్చినటువంటి జీవో నెంబర్ 42. ఇక ఓవరాల్గా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో 9. వీటిపైన జీవో ఇచ్చినటువంటి నేపథ్యంలో, అంటే ఓవరాల్గా 42% రిజర్వేషన్ల పైన జీవో ఇచ్చినటువంటి నేపథ్యంలో వీటిని ఈ స్టేను ఎత్తివేయాలని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అక్కడ సీనియర్ కౌన్సిల్ సభ్యులతో బలమైనటువంటి వాదనలు వినిపించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఆ మేరకు అడ్వకేట్లతో, న్యాయవాదులతో, న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తూ ఉన్నది. సో మొత్తంగా ఇతర రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా ఉన్నటువంటి తీర్పులు ఏమున్నాయనేటువంటి దానిపైన ఇంకా మరింత సమగ్రంగా అధ్యయనం చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము న్యాయ నిపుణులకి సూచనలు చేస్తూ ఉన్నది. ఇంకా తమకు అనుకూలంగా ఈ జీవోలకు సంబంధించి జీవో ప్రకారము ముందుకు వెళ్ళేటువంటి ఆస్కారము ఏ మేరకు ఉంది అనేటువంటి దానికి సంబంధించి మరింత లోతైనటువంటి అధ్యయనం చేసి ఆ మేరకు బలమైనటువంటి వాదనలు వినిపించాలి సుప్రీంకోర్టులో అని చెప్పి భావిస్తూ ఉంది. అయితే కొన్ని ఇక్కడ ఈ జడ్జిమెంట్ మధ్యంతర ఉత్తర్వులను అయితే కొన్ని సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఒక 3 జడ్జిమెంట్లని ప్రస్తావించారు. ఇటు మహారాష్ట్ర, అదేవిధంగా వికాస్ కిషన్ రావుకు సంబంధించినటువంటి కేసును ప్రస్తావించారు. అక్కడ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఎన్నికలను రద్దు చేసినటువంటి అంశాన్ని ప్రస్తావించినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడ ప్రతికూల ఫలితం రాకుండా బలమైన వాదనలు వినిపించే విధంగా మరిన్ని ఎగ్జాంపుల్స్తో బలమైన వాదనలు వినిపించాలని చెప్పి న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఇటు న్యాయస్థానాల్లో ఫైనల్గా తేల్చుకున్న తర్వాతనే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి ముందుకు వెళ్లేందుకు అవసరమైన కసరత్తును చేస్తూ ఉంది. ఆ మేరకు న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తూ ఉంది.